నమస్తే అండి. సో నోరూరుంచే పెసరట్ అయితే రెడీ చేసుకుందాం. దీనికి ముందుగా పెసరపప్పు తీసుకుందాం మనము. పెసరపప్పు కూడా ఒక కొలత ప్రకారం తీసుకుందాం అనమాట. ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళు అట్లా వేసుకుందాం. పెసరపప్పు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పుతో పాటుగా కొన్ని బియ్యం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కాస్త క్రిస్పీగా వస్తాయన్నమాట పెసరట్ అనేది. వాటిని కూడా కొలత తీసుకుందాం. తర్వాత ఈ పెసరపప్పు ప్లస్ బియ్యాన్ని నానబెట్టాలన్నమాట. దాదాపుగా 3 గంటల సేపు నానబెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుక్కుందాం. అన్నీ కడుక్కున్న తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత 3 గంటల పాటు నానబెట్టాలన్నమాట ఈ పెసరపప్పుని. ఎందుకంటే బాగా నానితే మిక్సీ పట్టుకోవచ్చు. అంతేకాకుండా పెసరట్ అనేది మనకు చాలా క్రిస్పీగా మనం అనుకున్నట్టుగా మనకు అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. 3 గంటలు పెట్టి నానబెట్టేద్దాం. 3 గంటలు అయిన తర్వాత దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలా. దీనికైతే ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లము ప్లస్ పచ్చిమిరపకాయలు కొన్ని, కాస్త ఉప్పు, ఇవిను ప్లస్ నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, దాన్ని తీసుకొని మిక్సీ అనేది పట్టుకుందాం. గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ ఏది ఉంటే దాంతో మనం ఆ పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. పెసరపప్పు వేసేసాం. దాంట్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం అనమాట. సో అంతేకాకుండా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే మనకు పెసరట్టు పిండి అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం పెనం మీద వేసుకొని అట్టు రెడీ చేసుకోవడమే తర్వాయే. సో ఇలా హీట్ అయిన తర్వాత పెసరట్టు పిండి అనేది యాడ్ చేసుకొని మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో అదే మాదిరిగానే పెసరట్టు కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను పెసరట్టు. సో నా చిన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పెసరట్టు అయితే నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు తినలేదు. ఇదైతే ఫస్ట్ టైం తింటున్నా పెసరట్టు. సో మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. సో బాగా వచ్చింది కదా. ఎట్లా వస్తుందేమో అనుకుంటే, బట్ బాగా వచ్చింది. వేడి వేడి పెసరట్టు రెడీ, తినేయడమే ఇక తర్వాయి. ఒక పెసరట్టు వచ్చేసిందో ప్లేట్లోకి. ఇంకో పెసరట్టు వేసేసుకుందాం. కమాన్, లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి. ఇంకొక పెసరట్టు రెడీ అయిపోయింది. సో ఇలా పెసరట్టు ఇవి ఉత్తవ తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. దీనికి తోడుగా చట్నీ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఎలా అంటే మామూలుగా శనగిత్తనాలు, పప్పులు. సో 3 అట్టలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చట్నీ చేయడం ఎలా అనేది చూద్దామా. పప్పులు, శనగిత్తనాలు, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టుకోవాలన్నమాట వీటన్నిటిని. పప్పుల చట్నీ పెసరట్టుకి భలే ఉంటుంది. సో మిక్సీ పట్టేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. కొన్ని నీళ్ళు వేసేసి అది చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని కాస్త మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అయితే మిస్ కాకండి.